కారుకూతల వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో, నీ పేరులోనే ఆ భగవంతుడి పేరుంది. నువ్వు ఆ భగవంతుడి పేరు పెట్టుకొని నిస్సిగ్గుగా ఈరోజు నీ ఉనికి కోసం దిగజారిపోయి మాట్లాడుతున్నావయ్యా. ఒకటి, ఆ వెంకటేశ్వర స్వామితో ఆటలాడిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడినట్లేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ కొన్ని పదాలు వాడావు, దాంట్లో శృతి మించి మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ భగవంతుడితో ఆటలాడితే ఎలా ఉంటుందో 2009లో జరిగిన సెప్టెంబర్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఈరోజు నీకేదో ప్రేమ ఉన్నట్టు ఈ విధంగా నీ నాయకుడి కోసం, నీ నాయకుడు వేసే కొన్ని బిస్కెట్ల కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు గతంలో ఎక్కడున్నావు? నువ్వు ఈరోజు హిందువులపైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు కదా. నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం వెంకటరెడ్డి గారు. గతంలో తిరుమలలో టెండర్ రూల్స్ మార్చి కల్తీని ఈ విధంగా వాడారు కదా. ఆ రోజు రిపోర్ట్ వస్తే వైవి సుబ్బారెడ్డి ఎందుకు తొక్కి పెట్టాడు అని నీకు వైవి సుబ్బారెడ్డిని అడిగే దమ్ముందా వెంకటరెడ్డి అని సూటిగా అడుగుతూ ఉన్నాం. నువ్వు ఈ రోజు వచ్చి అమాయకంగా అసలు కల్తీయే జరగలేదంటే నీకు బుర్ర ఉందా? నీకు బుర్ర లేదని చాలా మంది అంటారు. అందుకని డిబేట్లలో వేరే ఛానల్లో తరిం కొట్టారని కూడా అంటారు. నిన్ను సూటిగా అడగదలుచుకున్నా, నువ్వు సిట్ రిపోర్ట్ పూర్తిగా చదవలా? ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, వచ్చామా, నోరుంది కదా, కారు కూతలు కూసామా, అది నీ బ్రతుకు. ఒకటి క్లారిటీగా అక్కడ సిట్ ఏమని చెప్పింది, దీంట్లో కల్తీ జరిగింది అని వాస్తవమే అని చెప్తే, లేదు జంతువు కొవ్వు కలవలేదు, ఇంకొక కొవ్వు కలవలేదు అని చెప్పి నువ్వు ఎలా మాట్లాడతావు? కెమికల్స్ వాడారా లేదా? లేదు 10% లోపలే వాడారు. మీ పేటీఎం ఛానల్ ఒకటి ఉంది, టీవీ 3x3, ఆ 3x3లో కూడా కొంచెమే కలిసింది కొవ్వు, పూర్తిగా కలవలేదు అంట. విషం అనేది 1% కలిసినా 10% కలిసినా అది విషమే. మీరు జంతువు కొవ్వు కలిపేసి ఈ విధంగా కలిపేసి ఈరోజు నిస్సిగ్గుగా దేవుడు ఏమనుకుంటాడా, హిందువులు ఏమనుకుంటారా అనేది గుర్తు లేకుండా ఈరోజు బయటకు వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో హిందూ సమాజం మొత్తం చూస్తూ ఉంది. ఈ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ కాదా వెంకటరెడ్డి? సమాధానం చెప్పు. ఒకప్పుడు రామతీర్థంలో రాముడు తల నరికేసినప్పుడు నువ్వెక్కడున్నావు? అదేవిధంగా అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు నువ్వెక్కడున్నావు? బ్రాహ్మణుల పైన దాడి జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? అదేవిధంగా దేవాలయాల్ని కూల్చివేసినప్పుడు మీ హయాంలో నువ్వెక్కడున్నావు? ఆ రోజంతా ఎక్కడున్నావు అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉన్నావు. ఈ రోజు మీ హయాంలో జరిగిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ కల్తీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ఈరోజు దేశం అంతా ఒక్కసారిగా నివ్వెరపోయి చూస్తూ ఉంటే ఈ విధంగా ఎలా చేశారా అని చెప్పి ఈరోజు మీ మొహాన ఉమ్ముతూ ఉంటే కనీసం నిస్సిగ్గుగా ఈరోజు బయటకు వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు దిగజారి నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉంటే హిందువులందరూ చూస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇకనైనా ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దు. మీరు చేసిన తప్పుకి మీరు మోకాళ్ళ మీద ఆ తిరుమల 7 కొండలెక్కినా ఆ భగవంతుడు క్షమించడు. ఎందుకంటే ఏ రోజన్నా నువ్వు ఇంకా ఛాలెంజ్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా కానీ ప్రసాదం తిన్నాడా తిరుమల లడ్డు? లేదు. ఏ రోజన్నా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాడా తిరుమలలో? లేదు. ఇది నీ చరిత్ర, మీ చరిత్ర. ఈరోజు మీరు వచ్చి ఈ విధంగా కల్తీ జరిగితే కల్తీ జరగలేదని అబద్ధాలు చెప్తున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరితో అయినా ఆటలాడండి, ఎవరితో అయినా రాజకీయాలు చేయండి, ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతావు. గతంలో ఒకరేమయ్యారో సెప్టెంబర్ 2009లో గుర్తుంది కదా. ఇంకొకసారి ఇలాంటి దేవుడితో రాజకీయాలు చేయొద్దు. మీరు చేసిన పాపాలకి, తిరుమలలో మీరు చేసిన అప్రతిష్ట పాలకి మీరు 100 సార్లు మోకాళ్ళ మీద 7 కొండలు ఎక్కినా ఆ దేవుడు క్షమించరానని పాపాలు చేశారు. ఇకనైనా ఆ భగవంతుని క్షమాపణ కోరండి, రాజకీయాలు చేయొద్దని కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.